నమస్తే, వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్. నేను మీ కృష్ణబాల. భారత క్రికెట్ ఆరాధ్య దైవం సచిన్ టెండూల్కర్ వారసుడిగా భారీ అంచనాల మధ్య కెరీర్ ప్రారంభించిన అర్జున్ టెండూల్కర్పై సోషల్ మీడియాలో తరచూ విమర్శలు, ట్రోలింగ్ జరుగుతూ ఉంటుంది. ఆయనపై తండ్రికి తగ్గ తన్యుడు కాదంటూ కొందరు దారుణంగా కామెంట్ల వర్షం కురిపిస్తుంటారు. తాజాగా ఓ పాడ్కాస్ట్లో అర్జున్ టెండూల్కర్ తన ఆఫ్ ఫీల్డ్ లైఫ్ గురించి సంచలన విషయాలను బయటపెట్టారు. తన వ్యక్తిగత అలవాట్లు, స్నేహాల గురించి మనసు విప్పి మాట్లాడాడు. 2026 ఐపీఎల్ సీజన్ కోసం ముంబై ఇండియన్స్ నుంచి లక్నో సూపర్ జైంట్స్కు మారిన అర్జున్ టెండూల్కర్ కొత్త సీజన్ ప్రారంభానికి ముందు ఇచ్చిన ఇంటర్వ్యూ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. శుభంకర్ మిశ్రా నిర్వహించిన ఇంటర్వ్యూలో అర్జున్ టెండూల్కర్ మాట్లాడుతూ తనకు క్రికెట్ ఆడే స్నేహితులు చాలా తక్కువని చెప్పాడు. నా ఫ్రెండ్స్లో చాలామందికి అసలు క్రికెట్ అంటే పెద్దగా తెలియదన్నాడు. వారితో తానెప్పుడు క్రికెట్ గురించి చర్చించనన్నాడు. అంత బిజీ లైఫ్లో కూడా తన మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి గోవాలోని తన నివాసంలో ఉన్న 5 కుక్కలతో సమయం గడుపుతానని అర్జున్ టెండూల్కర్ వెల్లడించారు. దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ వారసుడు కావడంతో సోషల్ మీడియాలో నిరంతరం ఎదురయ్యే విమర్శలు, ట్రోలింగ్పై అర్జున్ టెండూల్కర్ చాలా స్పష్టంగా స్పందించాడు. విమర్శలంటే తనకు భయం లేదని, తన పని తాను చేసుకుపోతానని ధీమా వ్యక్తం చేశాడు. గతంలో ముంబై ఇండియన్స్లో బూమ్రా, బౌల్ట్ వంటి దిగ్గజ బౌలర్లు ఉండటంతో అర్జున్ టెండూల్కర్కు ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు. కానీ ఇప్పుడు లక్నో జట్టు మహమ్మద్ షమి, మయాంక్ యాదవ్ వంటి వారితో కలిసి తన సత్తా చాటేందుకు అర్జున్ టెండూల్కర్ సిద్ధమవుతున్నాడు. తన తండ్రి సచిన్ టెండూల్కర్ కాకుండా ఎవరిని ఆరాధిస్తారు అన్న ప్రశ్నకు అర్జున్ టెండూల్కర్ టక్కున యువరాజ్ సింగ్ పేరు చెప్పాడు. యువీ బౌలింగ్ని ఇష్టపడతారా అని అడగ్గా ఆయన స్పిన్నర్, నేను ఫాస్ట్ బౌలర్ని అంటూ నవ్వుతూ బదిలిచ్చాడు. లక్నో సూపర్ జైంట్స్లో ఈసారి అర్జున్ టెండూల్కర్ తన పేస్ బౌలింగ్తోనే కాకుండా లోయర్ ఆర్డర్లో తన బ్యాటింగ్ మెరుపులతో జట్టుకు ఉపయోగపడాలని అభిమానులు కోరుకుంటున్నారు. కెరీర్ ఆరంభం నుంచి ఎదురవుతున్న ఒత్తిడిని పక్కన పెట్టి ఈ సీజన్లో అర్జున్ టెండూల్కర్ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటారో లేదో చూడాలి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.